ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ నా వందనములు. ఈరోజు శుభ శుక్రవారము అనగా యేసయ్యను సిలువ వేసిన రోజు, గుడ్ ఫ్రైడే. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ గుడ్ ఫ్రైడే రోజును ఆచరిస్తూ ఉంటారు. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. ఆయన తండ్రి చేత పంపబడిన వారు గనుక తండ్రి చిత్తము నెరవేర్పు కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టి ఉన్నారు. ఆయన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తమును మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన తన రక్తమును కార్చియున్నారు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ శుభ శుక్రవారం రోజున ప్రాముఖ్యమైన వాటిని గూర్చి పరిశీలిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఆయన పని సంపూర్ణము చేసిన తర్వాత తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి ఉన్నారు. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది అని దేవునికి ప్రార్థించుచున్నారు. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని తండ్రితో మాట్లాడుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలము 33.5 సంవత్సరములు. ఆయన రాజ్య సువార్తను ప్రకటించి ఉన్నారు. వాక్య పరిచర్య అనేక ప్రాంతములలో ఆయన సువార్తను బోధించి గలిలయ నుండి యూదా వరకు సువార్తను ప్రకటించి ఉన్నారు. అనేక మందిని దేవుని వాక్యము తట్టు త్రిప్పి ఉన్నారు. వాక్యమును అంగీకరించిన వారు మారు మనసు పొంది ఉన్నారు, రక్షింపబడ్డారు. అనేక మంది రోగులను స్వస్థపరిచి ఉన్నారు. యేసుక్రీస్తు శిష్యులలో చేరిన ఇస్కరియోతు యూదా అనువాడు యేసయ్యతో కపట ప్రేమను కనపరిచి, యేసయ్య 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా ఒకడు. యేసుక్రీస్తు ప్రతిదినము పగలు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ యందు ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రజలకు భయపడిరి. యేసయ్యను ఎలాగైనా చంపించవలనని ఉపాయములు వెతుకుచుండిరి. 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను దూరెను గనుక వాడు వెళ్ళి యేసయ్యను ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, అధిపతులకు అప్పగించాలని మనసులో అనుకున్నాడు. యేసును వారికి అప్పగించడానికి కొంత డబ్బును 30 వెండి నాణెములను లంచముగా తీసుకొని జనసమూహం లేకుండా ఆయనను వారికి అప్పగించాలని పన్నాగములు పన్నుచుండెను. ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్దలకు ఎందుకు అసూయ కలిగిందంటే, ప్రజలందరూ యేసయ్యను వెంబడించి ఆయన అడుగుజాడలలో నడిచి యేసయ్య పక్షమున ఉంటే మా మాట ఎవరు వినరు, మా యొక్క అధికారములు చెల్లవు, మేము నిష్ప్రయోజకులముగా ఉంటాము అనే వ్యసనముతో యేసయ్యను ఎలాగైనా చంపాలని క్రూరమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, స్నేహితులను కూడా మరి నమ్మటానికి వీలు లేదు. మంచిగా ఉన్న స్నేహితులలో కూడా సాతాను ప్రవేశిస్తుంది. మన యొక్క అభివృద్ధి చూసినప్పుడు, గొప్ప స్థితిలో ఎదుగుచున్నప్పుడు వారిలో సాతాను ప్రవేశిస్తుంది. వార్వలేనితనం ఏర్పడుతుంది, అసూయ ఏర్పడుతుంది. కావున ప్రియ సహోదర సహోదరి, స్నేహితులు అందరినీ నమ్మటానికి వీలు లేదు. ఆ కాలంలో ఉన్న ఇస్కరియోతు యూదా లాంటి స్నేహితులు ఇప్పుడు కూడా ఉన్నారు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులను అందరినీ నమ్మవద్దు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగిస్తాడని దేవునికి ముందుగానే తెలిసి ఉన్నది. యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను, బంట్రౌతులను వెంటబెట్టుకుని డ్యూటీలతో, దీపములతోనూ, ఆయుధములతోనూ గెచ్చమని తోటలోనికి వచ్చాను. ఇస్కరియోతు యూదా ఎవరిని ముద్దు పెట్టుకునో వానిని బంధించవలనని వారు ముందుగా మాట్లాడుకునిరి. యేసయ్యను ముద్దు పెట్టుకున్నటకు వచ్చినప్పుడు యేసయ్య శిష్యులలో ఒకరైన ప్రధాన యాజకుని దాసుని కొట్టి చెవి తెగ నరికెను. మరలా యేసు ఆ దాసుని చెవి బాగు చేసెను. వారు యేసయ్యను బంధించి తీసుకొని పోయాను. ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి
ఆలోచన చేసి పిలాతు నొద్దకు తీసుకొని వచ్చిరి. పిలాతు యేసు గలిలయ ప్రాంతముకు చెందినవాడు గనుక హేరోదు నొద్దకు పంపెను. హేరోదు ఇతని యందు ఏ దోషము లేదు, నాకు కనబడట్లేదని మరలా పిలాతు నొద్దకు తీసుకొని వచ్చాను. ఆ సమయమున పిలాతు హేరోదు మిత్రులైరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడిగెను. నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమియు చెప్పవా? నీ మీద ఎన్ని నేరములు మోపుచున్నారో చూడు అని యేసుతో అనెను. ఆయన నోటితో యేసయ్య యొక్క ఉద్దేశము చెప్పించాలని, యేసయ్య ఏ నేరము చేయలేదని పిలాతు గుర్తించి ఉన్నాడు. పిలాతు ఆశ్చర్యమునకు గురి అయ్యాడు. ఇన్ని నేరములు మోపినా ఏమీ బదులు చెప్పడం లేదని ప్రధాన యాజకులు పెద్దలను ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి యేసయ్యను సిలువ వేయించవలెనని కపటోపాయముతో ప్రజలను గట్టిగా కేకలు వేయమని, బరబ్బను విడుదల చేయమని, యేసును సిలువ వేయమని కేకలు వేయించెను. అనగా పూర్వం నుండి అధికారులు పెద్దలు అమాయకపు ప్రజలను తప్పుదోవ పట్టించేవారు. మరి ప్రస్తుత కాలంలో కూడా న్యాయాన్ని జరిగించే న్యాయాధిపతి కూడా అధికారులకు భయపడుతున్నారు, పెద్దలకు భయపడుతున్నారు. పెద్దలు అధికారులు అక్రమమును ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. యేసుక్రీస్తు జీవించిన కాలము నుండి ఇప్పటి వరకు అదే తరహా మన సమాజంలో కనబడుచున్నది. ఇప్పుడు ఇంకా ఎక్కువ దుర్మార్గత, దుష్టత్వము, అన్యాయము కనబడుచున్నది. ప్రస్తుతము మన సమాజంలో న్యాయము జరిగించడానికి సరి అయిన అధికారి ఉంటే సరిపోదు. అధికారి కింద ఉన్న అధికారులు పెద్దలు కూడా న్యాయవంతులై ఉండాలి. న్యాయాధికారి ఒక్కడే న్యాయవంతుడు అయితే సరిపోదు. న్యాయాధికారి కింద ఉన్న అధికారులు పెద్దలు కూడా న్యాయవంతులైతే సరి అయిన న్యాయము జరుగుతుంది. ప్రతి వ్యక్తికి న్యాయము జరుగుతుంది. పస్కా పండుగ రోజున ఒక ఖైదీని విడుదల చేయాలని నియమము ఉన్నా సరే అధికారులు పెద్దల కుట్ర చేసి సిలువ వేయమని యేసయ్యను సిలువకు అప్పగించినారు. బరబ్బా బందిపోటు దొంగను విడుదల చేసి ఉన్నారు. పిలాతుకు ఏమాత్రము యేసయ్యను సిలువకు అప్పగించుట ఇష్టము లేదు. బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేయుటకు ప్రజలు ఇష్టపడి ఉన్నారు. కానీ పిలాతుకు యేసయ్యను విడుదల చేయాలని మనసులో ఉన్నది. కానీ అక్కడ ఉన్న గవర్నమెంటు సరి అయినది కాదు. అయితే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి తిరిగి మృత్యుంజయుడై సజీవుడై లేచును అని వ్రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు వారు లేఖనములు నెరవేర్పుకై ఆయన శిలువ శ్రమలకు, శిలువ మరణానికి తనకు తానుగా అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటకు శిలువలో తన ప్రాణమును మన కొరకు అర్పించి ఉన్నారు. నా పాప విమోచన నిమిత్తము ఏ ఒక్కరూ నశించిపోవట దేవునికి ఇష్టము లేదు. ప్రతి వ్యక్తి రక్షింపబడాలని ఆయన ఉద్దేశము. యేసయ్యను అప్పగించిన యూదా యేసయ్యకు శిక్ష పడుట చూచి పశ్చాత్తాపబడి 30 వెండి నాణెములను ప్రధాన యాజకుల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తానని చెప్పెను. అంతటా ఆ ప్రధాన యాజకులు పెద్దలు దానితో, మాకేమి, నీవే చూచుకొనుము అని చెప్పగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును ప్రధాన యాజకులకు అప్పగించుటకు తీసుకున్న లంచము 30 వెండి నాణెములు దేవాలయములో పారవేసి దూరముగా పోయి ఊరిపెట్టుకొని ప్రాణము విడిచెను. ప్రియ సహోదర సహోదరి, నిర్దోషులను దోషులుగా చేయుట అన్యాయము, అక్రమమును అనేది చివరకు వారి ప్రాణమునకే ముప్పు. వారికి వారుగా హాని చేసుకుందురు. కావున ప్రియులారా, ప్రతి విషయంలో న్యాయము, ధర్మము కలిగి జీవించాలి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి
ఆయన మీద ఉమ్మిమేసి ఆ రెల్లును తీసుకొని ఆయన తలపై కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి తిరిగి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని గొల్గొతా కొండకు వెళ్ళిరి. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, యేసయ్య ఏ నేరము చేయలేదు, ఏ పాపము ఆయన చేయలేదు, ఆయనలో ఏ దోషము కనపడలేదు. పిలాతు కూడా ఎన్నో విధములుగా ప్రశ్నించి ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నించెను. కానీ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసయ్య మీద నేరము మోపి ఉన్నారు. తాను దేవుని కుమారుడని చెప్పి ఉన్నాడని, యూదుల రాజునని చెప్పుట వలన ఆయన సొంత జనులే ఆయనపై నేరము మోపి ఉన్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసయ్యపై కక్ష కట్టి ఎలాగైనా సిలువకు అప్పగించాలని దురుద్దేశంతో ఆయనను సిలువకు అప్పగించి ఉన్నారు. ఉదయం 6 గంటల నుండి బయలుదేరి గొల్గొతా కొండ వరకు యేసయ్యను సిలువ మోయించుకుంటూ కొరడాలతో కొట్టుచూ తీసుకొని పోచుండగా దారిలో కురేనీయుడైన సీమోనును సిలువ మోయుటకు బలవంతము చేసిరి. కొంత సమయము వరకు సీమోను ఆయన సిలువ మోసెను. సీమోను వలె కొంత సమయమైన యేసయ్య శ్రమలలో పాలిభాగస్థులుగా ఉందామా? ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. ఆ ప్రాంతమునకు గొల్గొతా అను పేరు. కుడివైపున ఒక దొంగను, ఎడమవైపు ఒక దొంగను, మధ్యలో యేసయ్యను సిలువ వేసిరి. పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని తండ్రితో వేడుకుంటున్నారు. ఆ కఠినాత్ములు ఎన్ని హింసలు చేసినా సరే వారిని క్షమించమని ప్రేమగల తండ్రి, జాలిగల దేవుడు వేడుకుంటున్నారు. ఎంతటి ప్రేమమూర్తి, ఎంతటి జాలిగల దేవుడు! ఇలాంటి మనసు నీవు నేను కలిగి ఉన్నామా? శత్రువులను క్షమించలేకపోతే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలేదు. మనలో ప్రేమ లేకపోతే మనము చేసే ప్రార్థనలు, ఆరాధనలు అన్నీ వ్యర్థము. మనకు హాని చేసిన వారిని క్షమించుట క్రైస్తవుని లక్షణం. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసుకొనిరి. ఇది లేఖనముల ప్రకారము జరిగెను. కీర్తనలు 22వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు జననం, శిలువ మరణం, పునరుద్ధానం ప్రతిదీ లేఖనములు నెరవేర్పుకై జరిగి ఉన్నది. పెద్దలు, అధికారులు యేసయ్యను దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు. ఈయన దేవుని కుమారుడైతే తన్ను తాను రక్షించుకొనమని హేళన చేస్తున్నారు. యేసయ్యను ఉదయం 9 గంటల ప్రాంతంలో సిలువేసి ఉన్నారు. సైనికులు కూడా ఆయన యొద్దకు వచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకొనమని హేళన చేస్తున్నారు. సిలువలో వేలాడబడిన ఒక దొంగ ఆయనను దూషిస్తున్నాడు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించమని ఆయనను దూషిస్తున్నాడు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు ఇదే శిక్ష విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, తగిన ఫలం పొందుచున్నాము. ఈయన ఏ తప్పిదము చేయలేదు. యేసయ్య ముఖము వైపు చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. సిలువలో దొంగ రక్షింపబడుట, దొంగను యేసయ్య రక్షించినాడు. మరి దొంగలాంటి పశ్చాత్తాప హృదయం కలిగి ఉందామా? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచెను. లోకరక్షకుడైన ప్రభువు తన ప్రాణమును విడుచుట ప్రకృతి సహింపలేకపోయింది. ప్రకృతి కూడా విలవిలలాడింది. భూమి వణికింది. భూకంపము కలిగింది. బండలు బ్రద్దలాయెను. సమాధులు తెరవబడెను.
నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి అనేకులకు కనబడిరి. శతాధిపతి ఆయనకు కావలి ఉన్న వారందరూ భూకంపమును జరిగిన వాటి గురించి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని తెలుసుకొని ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడని తెలుసుకొని దేవుని మహిమపరిచెను. చూచుటకు వచ్చిన ప్రజలు రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయన బంధువులైన వారు గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు దూరముగా నిలిచియుండి చూచుచుండిరి. అరిమత్తెయ యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడై అతడు నీతిమంతుడై ఉండెను. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండెను. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసయ్య దేహము నాకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును ఎప్పుడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము. గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు ఆ సమాధిని ఆయన దేహమును ఎలాగుండెనో చూచి సుగంధ ద్రవ్యమును తైలమును వేసి సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచినని నమ్మి విశ్వసించుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.